శివపురం అనే అందమైన గ్రామంలో సుబ్బమ్మ, గంగరాజు మొగుడు పెళ్ళాలు నివసించేవారు. ఇద్దరికీ అస్సలు పడేది కాదు. చీటికి మాటికి తిట్టుకునేవారు. రోజు గొడవలు, అరుపులు, కేకలే. అది విని చుట్టుపక్కల వాళ్లకు తల వాచిపోయేది. దాంతో ఒకరోజు అందరూ వచ్చి, మీరు ఒకరితో ఒకరు మాట్లాడితేనే కదా గొడవలు, ఏదైనా సరే కొంతకాలం నోరు తెరవకుండా కాగితం మీద రాసి చూపించుకోండి, దాంతో నెమ్మదిగా గొడవలు తగ్గిపోతాయి అని సలహా ఇచ్చారు. వాళ్ళు సరే అన్నారు. తర్వాత రోజు పొద్దున్నే 5కంతా గంగరాజు ఊరికి పోవాలి. దాంతో రేపు ఉదయం 5కంతా లేపు, పక్క వీరుల్లో చాలా అవసరమైన పని ఉంది, తొందరగా వెళ్ళాలి అంటూ చీటీ మీద రాసి సుబ్బమ్మకు ఇచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయం లేచేసరికి ఎప్పటిలాగే 10 అయింది. గంగరాజుకు పెళ్ళాం మీద చాలా కోపం వచ్చింది. ఏమే, పొద్దున్నే లేపమంటే లేపవా, ఎంత పొగరు నీకు అంటూ సుబ్బమ్మను తిట్టడానికి విసురుగా పైకి లేచాడు. అంతలో అతనికి మంచం మీద ఒక చీటీ కనపడింది. తీసి చూశాడు. అందులో పొద్దున్నే ఊరికి పోవాలి, లేపమన్నావు కదా, లే, 5 అయింది అని రాసి ఉంది. దాంతో గంగరాజుకు ఏమీ పాలుపోక అలా నించుండిపోయాడు. సమాప్తం.